హాయ్, హలో, నమస్తే. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మై నేమ్ ఈస్ స్వామి. మనం కొలిజన్ డిస్కస్ చేద్దాం ఈరోజు టాపిక్‌లో. ఈరోజు ఆఫ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఆఫ్ చేద్దాం. ఒక 4 మినిట్స్‌లో కంప్లీట్ చేసేటట్టు చూద్దాం. కమాన్ ఫ్రెండ్స్. ఇక్కడ కొలిజన్స్ ఇది మనకు వర్క్, పవర్, ఎనర్జీలో లాస్ట్ పార్ట్ అన్నమాట. రిమైనింగ్ పార్ట్. కొలిజన్ విషయానికి వచ్చేసరికి ఇది M1 U1తో, M2 U2తో, ఇక్కడ M1 తర్వాత V1తో కొలైడ్ అయిన తర్వాత M2 V2తో. ఇక్కడ M1 U1 వచ్చేసరికి మొమెంటం ప్లస్ M2 ప్లస్ U2 ఈజ్ ఈక్వల్ టు M1 V1 ప్లస్ M2 V2. ఇది మొమెంటం కన్జర్వేషన్. నెక్స్ట్ మనకు ఎనర్జీ కన్జర్వేషన్ ఇచ్చిన అంతే ఫ్రెండ్స్. హాఫ్ M1 U1 స్క్వేర్ ప్లస్ హాఫ్ M2 U2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ M1 V1 స్క్వేర్ ప్లస్ హాఫ్ M2 V2 స్క్వేర్. ఇది బేసిక్ కొలిజన్ ఎలా ఉంటుంది అన్నమాట. ఇంకో ఫార్ములా మనకి ఎంకి ఫార్ములా ఉన్నప్పుడు మనకు తెలిసిందే M1 U1 ప్లస్ M2 U2 ప్లస్ M1 ప్లస్ M2. ఇది మాస్ అడిగినప్పుడు సెంటర్ ఆఫ్ మాస్. నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వెళ్దాం. సెకండ్ పాయింట్కి వెళ్ళినప్పుడు ఇది M1 అనేది U1తో వెళ్ళినప్పుడు, ఇది M2 U2తో పోయినప్పుడు, ఈ M1 అనేది V1తో ఫైనల్ వెలాసిటీ వీటితో ఇలా ఎక్స్చేంజ్ అవుతుంది. U1 అనేది U2 అనేది V1తో ఎక్స్చేంజ్ అవుతుంది. ఇవి రెండు కొలైడ్ అయినప్పుడు అనమాట. దీని వెలాసిటీస్ ఇలా మారిపోతుంది. M1కి ఏమో U2ది వస్తుంది, M2కి ఏమో U1ది వస్తుంది. అప్పుడు ఇది రెస్ట్తో 0 అనుకున్నప్పుడు దీనికి 0 వచ్చేస్తుంది, దీనికి U1 వెలాసిటీతో వస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం ఫార్ములా చూసుకుందాం. ఈ అంటే ఎలాస్టిక్. ఈకి ఫార్ములా U2 మైనస్ U1. ఈకి ఫార్ములా వెలాసిటీ వచ్చేసరికి మనము V2 మైనస్ ఇప్పుడు U1 అనేది పెద్దది కదా, U2 చిన్నది కదా. ఇక్కడ ఇది పెద్దది అవుతుంది కదా V2. అప్పుడు V2 మైనస్ V1 బై U1 మైనస్ U2. ఈకి బేసిక్ ఫార్ములా, ఇంపార్టెంట్ ఫార్ములా మనం వస్తుంది. సెకండ్ పాయింట్ అనమాట. మనం ఇప్పుడు థర్డ్ పాయింట్కి వద్దాం, థర్డ్ కాన్సెప్ట్స్లోకి. ఇక్కడ మనం నెక్స్ట్ సేమ్ U1తో వెళ్ళినప్పుడు, M2 అనేది U2తో వెళ్ళినప్పుడు, M1 అనేది V1తో పోయినప్పుడు, M2 అనేది V2తో పోతుంది. సేమ్ ఇది దీనికి వస్తుంది అన్నాం కదా. ఇప్పుడు మనము ఎలాస్టిక్ కొలిజన్, హెడ్ ఆన్ కొలిజన్, 2 టైప్స్. ఫస్ట్ హెడ్ ఆన్ కొలిజన్ వస్తుంది అనుకోండి. హెడ్ ఆన్ కొలిజన్ అనేది మొమెంటం ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఎలాస్టిక్ కొలిజన్లో పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ ఉంటుంది, పార్షియల్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఇంకోటి ఆబ్లిక్యూ కొలిజన్ కూడా వస్తుంది. హెడ్ ఆన్ కొలిజన్, ఆబ్లిక్యూ కొలిజన్ వస్తుంది. అది ఎలా అంటే, ఇలా ఉన్నప్పుడు వెలాసిటీ ఇలా గుద్దినప్పుడు దాని డైరెక్షన్ ఇలా చేంజ్ అవుతుంది. హెడ్ ఆన్ కొలిజన్ అనేది ఏం డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ మనం ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్, పార్షియల్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ వచ్చేసరికి పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ వచ్చేసరికి మనకి ఇక్కడ షేపు, సైజ్ గురించి ఏం చెప్పాం కానీ దే మూవ్ టుగెదర్ అని చెప్తాం. ఇక్కడ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ వచ్చేసరికి, పార్షియల్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ వచ్చేసరికి షేప్ అండ్ సైజ్ మారుతుంది, డిఫార్మ్ అవుతుంది. షేప్, సైజ్ డిఫార్మ్, బట్ డైరెక్షన్ అనేది ఇండిపెండెంట్. అవి రెండు ఎలా పడితే అలా మూవ్ అవుతుంది. ఇది ఫర్ ఇన్ఎలాస్టిక్లో హెడ్ ఆన్ కొలిజన్కి డిఫరెన్స్. నెక్స్ట్ ఆబ్లిక్యూ కొలిజన్కి, హెడ్ ఆన్ కొలిజన్కి పైన చెప్పాము డైరెక్షన్స్. దాని తర్వాత మనకు V సెంటర్ ఆఫ్ మాస్ అంటే బేసిక్ ఫార్ములా, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఐడియా వస్తుంది. దాన్ని ఇన్ టర్మ్స్లో V1 యొక్క V2 యొక్క అడిగినప్పుడు ఎలా చేయాలి. బేసిక్ ఫార్ములా మనకు గుర్తుంటే అయిపోతుంది. 1 + V సెంటర్ ఆఫ్ మాస్. థర్డ్ కాన్సెప్ట్ అయిపోయింది. ఫోర్త్ కాన్సెప్ట్లో వెళ్తున్నాము. మైనస్ అనేది U1 చేయాలి. ఇక్కడ మైనస్ ఇంపార్టెంట్, ప్లస్ మైనస్ అన్నది కన్ఫ్యూజన్ అవ్వకూడదు. 1 + E, ఇక్కడ V సెంటర్ ఆఫ్ మాస్ మైనస్ EU2. ఇక్కడ ఇంపార్టెంట్ V2 ఉంటే EU2 ఉంటుంది. డైరెక్ట్ ఫార్ములాస్ అడుగుతుంటారు మనకు, డైరెక్ట్ బిట్ అనేది వస్తుంటుంది. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ కంప్లీటెడ్, ఫోర్త్ కాన్సెప్ట్ కంప్లీటెడ్. ఈ 4 కాన్సెప్ట్స్ అనేది మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. నెక్స్ట్ మిగతా 4 కాన్సెప్ట్స్ అనేది ఇంకోటి కూడా రాసుకుందాం. ఈ అనేది కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు వెలాసిటీ ఆఫ్ సపరేషన్ బై
వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ బై అంటే వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ బై వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అని కూడా ఒక ఫార్ములా వస్తుంది. అంటే మనకు ఇంకోటి సిఓఆర్ అని చెప్తాం, సెంటర్ ఆఫ్ ఇక్కడ రీఫార్మేషన్ బై డిఫార్మేషన్ అని కూడా మనకు ఫార్ములా వస్తూ ఉంటుంది. ఇంకోటి ఎలాస్టిక్ ఏంది, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ ఏంటి, పర్ఫెక్ట్లీ పార్షియల్లీ ఇన్ఎలాస్టిక్ ఏంది, దీని ఈ వాల్యూస్ ఎలా ఉంటుందంటే దీనికి పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ 1 అని చెప్తాం, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ 0 అని చెప్తాం, దీనికి 0 కంటే 1 మధ్యలో ఉంటుందని చెప్తాం. ఇది 5th కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 5 కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో 5 కాన్సెప్ట్ చేద్దాం. అలాగే కొలిజన్ కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.